హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయ్యేపాటికి రేపు అవ్వచ్చు, రేపు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు. ఇది ఈరోజు సాయంత్రం వీడియో అనమాట. రేపు అప్లోడ్ అవ్వచ్చండి. ఇది ఏమిటంటే బయట చల్లగా ఉంది, వర్షం పడుతుంది, ఆగుతుంది, చినుకులు పడుతున్నాయి. పిల్లలేమో ఆడుకోవడానికి వెళ్ళారనమాట. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళొచ్చే లోపల మరి నేను ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా వాళ్ళకి అని చెప్పేసేసని ఇంట్లో చూస్తే 2 క్యారెట్లు ఉన్నాయండి, అలాగే అరటికాయలు ఉన్నాయి అనమాట. సో కొంచెం క్యారెట్ హల్వా చేసేసి కొంచెం అరటికాయ బజ్జీలు వేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసానండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఓకేనా అండి? ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే 2 క్యారెట్లు తీసుకున్నానండి. వాటిని చక్కగా కడిగేసేసుకొని వాటిపైన ఉన్న తోలును తీసేసుకొని తురిమి పెట్టుకున్నానండి. తురిమి పెట్టుకొని మనం ఏ బాండీలో అయితే మనం హల్వా ప్రిపేర్ చేసుకుంటామో ఆ బాండీని అయితే స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసేసి నెయ్యి అయితే వేసేసానండి. ఘీ వేసుకుంటే హల్వా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో 2 స్పూన్ల ఘీ వేసేసి జీడిపప్పుల్ని కొంచెం కట్ చేసి కొంచెమేమో ఆ పప్పులాగా ఉండేలాగా చూసుకొని వేసుకొని మనం వేపేసేసుకోవాలన్నమాట. చక్కగా దోరగా వేపుకోవాలి, మరీ నల్లగా వద్దండి, మరి టేస్ట్ వేరే విధంగా అయిపోతుందన్నమాట. అవి చక్కగా దోరగా వేపేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా క్యారెట్ హల్వా అనేది పిల్లలకి. ఇందులో మనం ఏవి కూడా ఇబ్బందికరమైన ఐటమ్స్ అయితే ఏమి వేయట్లేదండి. జస్ట్ మనం 2 క్యారెట్లు, షుగరు, మిల్క్, జీడిపప్పు, యాలుక్కాయలు అండ్ నెయ్యి అనమాట. అన్నీ హెల్త్కి మంచివేనండి వేసేవి. చక్కగా జీడిపప్పులు అయితే వేపేసేసుకున్నాం కదా. 1 కప్ అయిందండి. నేను 2 క్యారెట్లు తీసుకున్నాను పెద్దవి, అది 1 కప్ అయిందనమాట. అదే మీకు చూపిస్తుంది. ఇప్పుడు మనం చక్కగా నెయ్యిలోకి వేసేసుకుందాం. అది వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి. కలిపేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. అది చక్కగా సిమ్లో మగ్గాలన్నమాట. చాలా బాగుంటుందండి. చాలా మందికి తెలుసు క్యారెట్ హల్వా అనేది, తెలియదని కాదు. మేము ఎలా చేసుకుంటాం అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలి కాబట్టి, మీరు కూడా చూడాలి కాబట్టి ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుందనమాట. సో క్యారెట్ అయితే చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందండి మన క్యారెట్ అసలు చక్కగా. ఇప్పుడు మూత అయితే పెట్టేసేద్దాము. సిమ్లో మగ్గుతూ ఉంటుందన్నమాట. అది ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత మరలా ఒకసారి మూత తీసి కలుపుకుందాము. కింద అడుగంటకుండా చూసుకోవాలన్నమాట, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి. కొంచెం ఇందాడ జీడిపప్పులకి కొంచెం వేసాం కదా, ఇంకొక 2 స్పూన్లు అయితే మనం వేసుకుందాము నెయ్యిని. వేసుకొని మళ్ళీ చక్కగా అంతా కలిపేసేసుకుందాము. నేను చేసేది జస్ట్ పిల్లలు తింటాకు పట్టుకేనండి, ఎక్కువ చేయట్లేదు. మనం ఎక్కువ చేసినా అది తినలేకపోవచ్చు, మళ్ళీ వేస్ట్ అయిపోవచ్చు. అట్లా కాకుండా మనం ఎంతైతే తినగలమో, మన పిల్లలు ఎంతైతే తినగలరో అంతే మెజర్మెంట్ ప్రకారం చేసుకోగలిగితే చక్కగా చాలన్నమాట. ఎక్కువ చేసుకొని మళ్ళీ మనం పాడు చేసే కంటే తక్కువగా చేసుకుంటేనే బెటర్ కదండి ఏదైనా సరే. ఇక అది కలిపేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని అది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం అరటికాయ బజ్జీ కూడా వేయాలని చెప్పాను కదండి. అరటికాయ బజ్జీ కోసం మనం బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఒక చిన్న గిన్నె అండి. ఆ గిన్నె నిండా నేను శనగపిండి అయితే తీసుకున్నాను. చక్కగా తీసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులోకి వాము వేసుకోవాలండి, డైజెషన్కి మంచిదనమాట. ఎప్పుడు మనం ఉల్లిపాయ పకోడీ వేసుకున్న ఎనీ ఐటమ్, టమాటా వేస్తారు, వంకాయ వేస్తారు, కోడిగుడ్డు బజ్జీ చాలా రకాలుగా వేస్తారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం అరటికాయ బజ్జీ వేస్తున్నాము. మనకి అరటికాయ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను అరటికాయ బజ్జీ వేస్తున్నాను పిల్లల కోసమని. ఇక మనం ఫస్ట్ ఒక గిన్నె శనగపిండి తీసుకున్నాం కదా, అందులోకి వాము వేసుకున్నాను 1 టీ స్పూను. దానికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. పసుపు కంపల్సరీగా వేసుకోవాలండి, చాలా మంచిది. ఆ 3 వేసేసుకొని చక్కగా ముందు కలిపేసేసుకోవాలన్నమాట. ఉప్పు, వాము, ఆ పసుపు అంతా ఆ శనగపిండిలో కలిసేలాగా మనం చక్కగా కలిపేసేసుకొని, ఇది కూడా చాలా వేడిగా తింటే అసలు ఏమా టేస్ట్ అండి, అసలు చాలా చాలా బాగుంటుంది అంతా అండి. ఎక్కడ ఉండలు లేకుండా ఆ ఉప్పు, ఆ పసుపు, ఆ వాము అంతా మన శనగపిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ కాదు, కొంచెం సోడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. మరలా చూసారా, ఒక చిటికెడు, ఎక్కువ కాదండి, మరీ ఎక్కువ వేసుకున్న ఆ టేస్ట్ ఉండదు. మళ్ళీ ఒక చిటికెడు వేసుకొని
మనం చక్కగా మళ్ళీ కలుపుకుందాం అంతా. నేను ఎలా కలుపుతున్నాను అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. వాటర్ అయితే వేసేసుకుందాము. వాటర్ కూడా వేసేసుకొని చక్కగా ఆ బ్యాటర్ని మనం రెడీ చేసి పెట్టుకుందాము. ఒక ముందే రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా అది నానుతుందనమాట అండి. చాలా టేస్ట్ వస్తుందిను. బజ్జీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. అది కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు క్యారెట్ కూడా చక్కగా మగ్గిందనమాట. నేను ఒక కప్పు క్యారెట్కి అరకప్పు పాలే తీసుకుంటున్నానండి. ఎక్కువ మెజర్మెంట్ కాదు, నేను మీకు ముందే చెప్పాను. తక్కువేనమాట. ఒక అరకప్పు పాలైతే వేసేసుకొని మళ్ళా కలుపుకుందాం చక్కగా. 2 రోజుల నుంచి వాతావరణం చాలా చల్లగా ఉంటుందండి. ఎండలు చాలా తగ్గినాయి అనమాట. ఇలాగే కంటిన్యూ అయితే ఈ నెల మనకి గడిచిపోతుందనమాట ఎండ లేకుండా. చల్లగా ఉంటా, వర్షం చినుకులు పడతా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక పిల్లలు కూడా కొంచెం ఆడుకోవడానికి ఇబ్బంది లేకుండా చెమటతో అనిజ్జితో బాధపడకుండా వాళ్ళు కూడా చక్కగా హాయిగా ఆడుకుంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయిపోతే మనకి ఈ మే నెల అనేది ఎండింగ్ అయిపోతుందనమాట. సో చూసారండి, పాలన్నీ కూడా చక్కగా ఎగిరిపోయినాయి. మరుగుతుందనమాట అంతా. మరుగుతుంది మీన్స్ అంత చక్కగా అందులో ఉన్న పాలన్నీ చక్కగా క్యారెట్కి పట్టి మగ్గిందనమాట చక్కగా అంతా. మగ్గిన తర్వాత మనం షుగర్ వేసుకుందామండి. షుగర్ కూడా అరకప్పే వేస్తాను. అరకప్పులో కూడా నేను తగ్గించే వేస్తున్నానండి. ఎందుకంటే షుగరు పలుకులు పెద్దగా ఉన్నవి, సన్న షుగర్ కాదండి, ఇది లావుగా ఉన్న షుగర్ అనమాట. ఎక్కువ వేసుకున్నా స్వీట్ ఎక్కువ అయిపోయి తినలేం, మళ్ళీ ఎగుటుగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఆ అరకప్పులో కూడా తగ్గించి ఒక చిన్న టీ గ్లాస్ సరిపడా వేసుకున్నాను షుగరు. మన ఎక్కువ క్వాంటిటీ అయినా సరే ఇప్పుడు ఏంటంటే ఇంతవరకు రోజుల్లో ఒక్క కప్పు ఏదైనా ఏ స్వీట్ ఐటెం సరే ఒక కప్పు రవ్వ కానీ లేదా ఒక కప్పు క్యారెట్ తీసుకుంటే ఒక కప్పు కంపల్సరీగా షుగర్ వేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదండి, మారిపోయింది. ఒక కప్పు క్యారెట్ అని చెప్పేసి ఒక కప్పు షుగర్ వేస్తుంటే స్వీట్ ఎక్కువ అయిపోయి తినలేకపోతున్నారు. అసలు మెజర్మెంట్స్ అన్నీ మారిపోయినాయి అనమాట. సో షుగర్ అయితే వేసాను కదా. షుగర్ అయితే వేసిన తర్వాత చక్కగా కలిపేసేసుకోనంతా మనం 2 నిమిషానికి తీసి తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే కింద అడుగంటిపోతుంది అనమాట. అడుగంటిపోయి అదొక టేస్ట్ వచ్చేస్తుంది, స్వీట్ అనేది బాగుండదు మళ్ళీ. నేను శనగపిండి కూడా కలిపి చక్కగా పక్కన పెట్టేసుకున్నాను కదా. చూసారా, ఈ రకంగా కలుపుకోవాలండి బ్యాటర్ అనేది మనం. అలా కలుపుకుంటే చక్కగా మనకి వేసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. బజ్జీ అనేది చాలా మెత్తగా వస్తుంది. ముందే కలిపి పెట్టుకుంటే ఒక గంట అయినా పర్లేదండి, నానితే పిండి అనేది బజ్జీ అనేది చక్కగా మెత్తగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చక్కగా చూసారుగా, ఒక అరటికాయ తీసుకుంటున్నానండి నేను. పిండికి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఒక అరటికాయ తీసుకుంటున్నాను. ఒక అరటికాయతోనే మనకి చాలా బజ్జీలు అవుతాయి అన్నమాట. చూసారుగా అండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి మన హల్వాని చూసుకుందాము మూత తీసి. చూసారండి ఎంత అందంగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఆ పాలు ఆ షుగరు అంతా చక్కగా ఆ క్యారెట్కి పట్టి చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం కొంచెం ఆలుకాయలు దంచి ఆ దంచిన పలుకుల్ని వేసుకుందామండి. ఒక 2-3 ఆలుకల్ని వేసుకుందాం, సరిపోతుంది. పిల్లలు తినరనుకోండి, బట్ ఫ్లేవర్ రావాలి కాబట్టి మనం యాలకులని యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో మనం ఇప్పుడు యాలకులు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపేసేసుకుందాము. కలుపుకొని మళ్ళీ కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి. ఇందులోకి నెయ్యి అయితేనే బాగుంటుంది. ఏ డాల్డా కానీ ఆయిల్ కానీ అస్సలు వేసుకోకూడదు, టేస్ట్ రాదు, అసలు బాగోదు కూడా. నెయ్యి అయితేనే బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిది హెల్త్కి. సో మనం నెయ్యి అనేది ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట స్వీట్ ఐటమ్స్కి. నూనె అనేది డాల్డా అనేది అస్సలు వాడకూడదండి, అసలు మంచిది కాదు అది. చూసారండి మన హల్వా ఎంత అందంగా కనిపిస్తుందో రెడీ అయిపోయి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేయలేదండి, పిల్లల కోసం అని చెప్పేసి 2 క్యారెట్లు ఉండే చేశానన్నమాట. అది కూడా చక్కగా రెడీ అయిపోయింది. నెయ్యిని కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్గా చక్కగా అంతా కలిపేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అనేది తీసేసుకుందామండి. ముందే జీడిపప్పు మీ ఇష్టం అండి, జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు, బాగుంటుంది, ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ జీడిపప్పే వేస్తున్నాను. ముందే నేతిలో వేపి పెట్టుకున్న జీడిపప్పులను అయితే వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందామండి. ఇలా చేసి పెడతాం అనేది ఇంట్లో మనకి మంచిది, ప్లస్ పిల్లలకి మంచిది. మనం బయటికి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు హెల్త్లు పాడయ్యి ఇబ్బంది పడే కంటే కష్టం అనుకోకుండా ఇలా మనం పిల్లలకు గనక చేసి పెట్టుకుంటే మనకి మంచిది, వాళ్ళకి మంచిది. చక్కగా కూడా వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఇప్పుడు అదే బయట తీసుకొచ్చామనుకోండి,
ఒక ప్యాకెట్ తెస్తాము నలుగురం పంచుకొని తినాలన్నట్టుగా ఉంటుంది కదా. అలా కాకుండా అదే మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చనమాట. సో ఇక మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అంతా. ప్రిపేర్ చేసిన ఆ బాండీలో నుంచి మనకు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని జీడిపప్పులతో గార్నిషింగ్ అయితే చేసేసుకుందాము. మనం చక్కగా క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది కదా. రెడీ అయిపోయిన తర్వాత మనం బజ్జీలు వేసేసుకుందాము. బజ్జీలు కూడా చక్కగా వేడివేడిగా వేసుకొని తింటేనే బాగుంటుందండి. బయట వాతావరణము, మరి ఇటు ఒక పక్కన క్యారెట్ హల్వా, ఒక పక్కన అరటికాయ బజ్జీ, ఇక చూసుకోండి మామూలుగా ఉండదన్నమాట. చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. అది చక్కగా రెడీ చేసి పక్కన పెట్టేసేసుకుంటే ఇక తర్వాత మనం బజ్జీలు అనేవి వేసుకోవచ్చు అనమాట. మిగిలిన జీడిపప్పును కూడా మనం చక్కగా గార్నిషింగ్ చేసుకుందాము. చూసారండి మన క్యారెట్ హల్వా ఎంత అందంగా కనిపిస్తుందో, జీడిపప్పులతో చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇలాగే మీరు కూడా చేసుకోండి, ఇలాగే చక్కగా పిల్లలకి పెట్టుకోండి, మీరు కూడా తినండి, చక్కగా ఎంజాయ్ చేయండి బయటివి కాకుండా. చాలా అంటే చాలా వరకు బయట ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసేయండి. ఎక్కువ ఇంట్లో చేసుకొని తినే ఫుడ్స్నే ఎక్కువగా చూసుకున్నాను అనమాట. బయటవి కన్నా మనం ఇంట్లో చేసుకొని తినేవే చాలా ఆరోగ్యం అండి. ఇది తప్పకుండా మీరు గమనించగలరు. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా మనవండి, తప్పకుండా ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంట్లో చేసుకొని పెట్టండి పిల్లలకి. బయటవి తక్కువగా ప్రిఫర్ చేయండి, ఇంట్లోవే ఎక్కువగా పెట్టండి. వాళ్ళు కూడా చక్కగా తింటారు, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చక్కగా బజ్జీలను కూడా ఎలా వేసుకోవాలి, ఎలా వేస్తే టేస్ట్గా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తానండి. బయట అయితే అరటికాయ మీద ఉన్న తోలుని తీరనమాట, మనమైతే తీసేసుకుందాము. తీసేసుకొని చక్కగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కల్లుప్పు వేసుకుందామండి. కల్లుప్పు వేసుకొని చక్కగా సన్నటి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే ముక్క నల్లగా అవ్వదండి. అరటికాయ ముక్క నల్లగా అవ్వదును, ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనకు చూసారా ఇట్లా ఈ రకంగా కట్ చేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాము. ముక్క ఫ్రెష్గా ఉండిద్ది, అప్పటికప్పుడు కట్ చేసిందిలాగా ఉండిద్ది అనమాట, నల్లగా అవ్వదు. అందుకని మీరు చక్కగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని వాటిని చక్కగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు అట్లా పెట్టేసుకుంటే ముక్క పాడవకుండా ఉంటుందన్నమాట. నలుపుదనం రాదనమాట. ముఖ్యంగా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా మంచిదండి. చాలా మంచిది అంటే ముక్క నలుపుదనం రాదనండి, చక్కగా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనం బజ్జీ వేసుకునే టయానికి మనం బయటికి తీసేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా మనం చక్కగా వంచేసుకొని మనం చక్కగా బజ్జీలన్నీ వేసేసుకోవచ్చు. ఇక ఈ లోపల ఫ్రిడ్జ్లో మామిడిపళ్ళు తీసి పిల్లలకి జ్యూస్ కూడా చేసేద్దామని చెప్పేసి ఒక 5 మామిడిపళ్ళు తీసుకున్నానండి. వాటిని చక్కగా నీళ్ళలో వేసేస్తున్నాను. అంటే బాగా కూల్గా ఉన్నాయి కదా, కొంచెం కూల్ తగ్గినాక వాటి రసం తీసేసి వాళ్ళకి జ్యూస్ చేసి పెడదామని మామిడిపళ్ళు కూడా చక్కగా నీళ్ళలో వేసేస్తున్నాను అన్నమాట. మా ఇంట్లో మ్యాంగో జ్యూస్ అంటే చాలా 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 ఇష్టం అండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టం అనమాట మ్యాంగో జ్యూస్ అనేది. మేము మ్యాంగో సీజన్ వచ్చినప్పుడల్లా కంపల్సరీగా తెచ్చుకొని వాటి జ్యూస్ అయితే తీసుకొని మేము అప్పటికప్పుడు ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే నైట్ డిన్నర్ అయిన తర్వాత కానీ తాగుతాం అనమాట. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అనమాట. నేను ఏమి వేయనండి, బట్ ఏమైనా చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు చేసి పెట్టేస్తాను. జ్యూస్ అయితే మాత్రం కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. జ్యూస్ పట్టేసి ఒక గిన్నెలో వేసి మనం దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. చాలా చలవ కూడా ఈ ఎండాకాలం, అందుకనే ఎక్కువ మ్యాంగోస్ అనేవి చాలా చాలా ఎక్కువగా సీజన్గా వస్తాయి కదండి. మళ్ళీ సీజన్ వెళ్ళిపోతే రావు, కాబట్టి అందరూ ఎక్కువగా ఇష్టపడతారనమాట మ్యాంగోస్ అనేది. మేమైతే పక్కా అండి కంపల్సరీగా మా వారు తీసుకొస్తారు, లేకపోతే మా చిన్న అత్తయ్య చెప్తే మా అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారు. మేము ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. సో మ్యాంగో జ్యూస్ అయితే పట్టేశాను కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. మన అరటి ముక్కలను కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా బయటికి తీసేసుకొని మన జ్యూస్ని మాత్రం మనం పైన డీప్లో పెట్టేసుకుందామండి. కొంచెం కూల్గా ఉంటే పిల్లలు చక్కగా తాగుతారు కదా.
అదిగోండి అలా చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మనం బజ్జీ కూడా వేడివేడిగా వేసేసుకుందామండి. చూసారా ముక్క ఏమాత్రం కూడా నలుపుదనం కానీ లేకపోతే ఇదిగా కానీ ఏం లేదండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా మనం తీసేసుకుందాము, బయటికి పారబోసేసుకుందాము. ఆ వాటర్ని బయటికి పారబోసేసుకొని బజ్జీ కూడా వేడివేడిగా వేసుకుందాము. బజ్జీ ఇటు హల్వా చక్కగా పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా తినేస్తారు. స్టవ్ అయితే వెలిగించేసి బాండీ అయితే పెట్టేసుకుందాము. బాండీ అయితే పెట్టేసుకొని మన బజ్జీలకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనం ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బజ్జీ అనేది వేసుకుందామండి. ఈలోపు కొంచెం కారం వేసి కొంచెం కలుపుకుందాం అనమాట. నేను ఇంతకుముందు వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను కారం. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసేయచ్చు, కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకో స్పూన్ అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. లేదు మా పిల్లలు స్పైసీ తినరు అనుకుంటే మీరు అసలు శాంతంగా స్కిప్ చేసేసేయచ్చు. నేనైతే జస్ట్ కొంచెం వేసానండి, ఎక్కువ కాదు. ఒక చిన్న టీ స్పూన్ అంత వేసాను. వేసి చక్కగా కలిపేసేసుకున్నాను. ఇప్పుడు మనం చక్కగా బజ్జీలు అనేవి వేసేసుకుందామండి. వర్షాకాలం అంటే వాతావరణం చల్లబడింది అంటే కంపల్సరీగా ఇటువంటి ఐటమ్స్ అనేవి మనం పిల్లలకి చేసి పెట్టాలి. వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు, వాళ్ళతో పాటు మనం కూడా తింటాం కాబట్టి. ఇప్పుడు మనం చక్కగా బజ్జీని అయితే వేసేసుకుందామండి. బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి. వేడి వేడి బజ్జీలు, అరటికాయ బజ్జీలు చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటాము. మేము ఎలా చేసుకుంటాం ఇంట్లో అనేది, ఎంత ఈజీ ప్రాసెస్లో చేసుకుంటాం అనేది మీకు చూపిస్తాం. ఒక మంచి విషయం అనమాట. మనకు తెలిసింది మన యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియపరచడం అది తప్పని నేను అనుకోను. ఎందుకంటే మనకు తెలిసినవి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంకో కొంతమందికి షేర్ అవుతాయి అనేది చాలా మంచి విషయం కదండి. ఇప్పుడు మనకు తెలిసిన కళని మనలోనే దాచుకోవడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి. మనకు వచ్చినవి అన్నీ వచ్చిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి వచ్చు, రాదని కాదు. రాని వాళ్ళకి 100%లో 50% మందికే వచ్చండి వంటలు అనేవి. 50% మందికి కంపల్సరీగా రావు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నారు. అది మంచి విషయమే. నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. మనకు వచ్చినవి చూపిస్తాంలో కూడా తప్పేమీ లేదండి. ఇది ఒక కళ అన్నమాట. వంట అనేది ఒక పెద్ద మంచి విషయం అనేది. చూసారండి మన బజ్జీలు ఎంత చక్కగా వేగిపోయినాయో, ఎంత వేడిగా ఉన్నాయో. అన్నీ చక్కగా వేసేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దాని మీద ఉల్లిపాయలు, కొత్తిమీర చక్కగా గార్నిష్ చేసుకొని తింటే ఉంటుందండి. దానికి కావాలంటే మీ ఇష్టం, సాస్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్న ఏ చట్నీస్ అయినా సరే వేసుకొని తినొచ్చు. మా పెద్ద బాబుకి అయితే మామిడికాయ చట్నీ అయితే ఇష్టం అండి బజ్జీల్లో. ఇలా మిగిలిన అరటికాయ ముక్కలు అన్నిటిని కూడా మనం చక్కగా శనగపిండిలోకి వేసేసుకొని బజ్జీల్లాగా వేసేసుకొని, చూసారా ఆ సోడా ఉప్పు అనేది ఎందుకు వేసానో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? చక్కగా పొంగు అనేది వస్తుందన్నమాట. బజ్జీ లోపల మెత్తగా ఉంటుంది. మనం అరటికాయ ముక్కల్ని ఎంత పల్సగా కట్ చేసుకుంటే, స్లైసెస్ లాగా చాలా సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తాయి అన్నమాట బజ్జీలు అనేవి. లావుగా కోసుకున్నాం అనుకోండి అవి లోపల ఉడకవు, మరేమో బయట శనగపిండి కూడా ఉడకదు. మనం హై పెట్టి చేసేసుకుంటాం కదా, అదరబెదరగా అయిపోతుంది కదా, టేస్ట్ రాదు, పచ్చిగా ఉంటాయి, పిల్లలు ఇష్టపడరు అనమాట. అదే మనం అరటికాయ ముక్కల్ని చక్కగా చాలా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి అవి కూడా లోపల చక్కగా మగ్గిపోతాయి, చాలా తొందరగా వేగిపోతాయి, మనకి బాధ అనేది ఉండదన్నమాట. ఇదొక టిప్ అనమాట. కంపల్సరీగా మాత్రం ఎవరైతే అరటికాయ బజ్జీలు వేసుకుంటారో వాళ్ళందరికీ ఒక చిన్న టిప్ అనమాట. అరటికాయ బజ్జీ వేసుకునే ముందు ఒక అరగంట ముందు మనం పిండి కలిపి పెట్టుకోవాలి. అదే అరగంట ముందు మనం అరటికాయ ముక్కలను కూడా కట్ చేసి ఉప్పు వాటర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు ముక్కలు పాడవకుండా ఉంటాయి, నలుపుదనం రాదనమాట, ఫ్రెష్గా ఉంటాయి. చక్కగా మనం వేసుకునే ముందు తీసుకొని ఆ వాటర్ అనేది అన్నిటిని కూడా తీసేసి శుభ్రంగా మనం బజ్జీలు అనేవి వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సింపులే అండి, చాలా సింపుల్. ఏదైనా సరే మనం కష్టం అనుకుంటే అది కష్టం అనమాట, లేదు మనం చేయగలం అనుకుంటే మనం చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా అమ్మో ఇప్పుడు ఇంత ప్రాసెస్ ఇది ఎప్పుడు చేస్తాం ఇది మనం అనుకుంటాంలే కానీ
అది ఏం ప్రాసెసేనండి, సింపుల్ ప్రాసెస్గా మనం చేయగలుగుతాం అనేది మనకు తెలుసుంటే కనుక మనం కంపల్సరీగా చేసేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా. మిగిలిపోయిన పిండి ఉంది కదా అని చెప్పేసి ఒక చిన్న టిప్ అనమాట, ఎవరు వేస్ట్ చేయొద్దండి, దాన్ని పారబోసేసేయవద్దు. మనం ఇంకో రోజు మనం ఇంకో దానికి ఇంకో ఐటెం మనం ఉపయోగించుకోవచ్చు. ఏ ఎగ్ బజ్జీ వేసుకోవచ్చు, లేదా ఉల్లిపాయలు వేసి కొంచెం పకోడీలాగా వేసేసుకోవచ్చు. అది వేస్ట్ చేయకుండా కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది పాడవదు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. రెండో రోజు ఏమన్నా పిల్లలకి చేసి పెట్టేసుకోవచ్చు. మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినండి, చక్కగా చాలా చక్కగా రెడీ అయిపోయినాయి, చూసే. ఓకే అండి, పిల్లల కోసం అయితే అరటికాయ బజ్జీలు చేస్తాను, అలాగే క్యారెట్ హల్వా కూడా చేశానండి. ఎక్కువ కాదు, కొంచెం వాళ్ళ కోసమని. ఇదిగో క్యారెట్ హల్వా కూడా చేశాను, 2 ఐటమ్స్ చేశాను. మామిడికాయ జ్యూస్ కూడా చేశానండి, అది ఫ్రిడ్జ్లో ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఫుల్ వీడియో వచ్చేసి చూడండి, అందరూ వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే వర్షం పడుతుంది కదండి, బయట తగ్గిపోయింది అనుకోండి ఇప్పుడు. మరి ఇప్పుడు పిల్లలు ఆడుకొని వస్తారు కదా, వాళ్ళ కోసం ఏమైనా చేసి పెట్టాలి కదా అని చెప్పేసి ఇంట్లో అరటికాయలు ఉంటే, అలాగే 2 క్యారెట్లు ఉన్నాయండి. ఇంకా నేను చక్కగా తురిమేసేసి కొంచెం ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెంలో వాళ్ళకి తినేలాగా క్యారెట్ హల్వా చేశాను. అలాగే అరటికాయ బజ్జీలు కూడా వేసాను. 2 అయిపోయినాయండి. అలాగే మ్యాంగో జ్యూస్ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరి ఇంకో వెరైటీ రెసిపీతో, మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు, నమస్తే అందరికీ. దానికంటే ముందు ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఇలాగే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా నచ్చకపోతే నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ గంగా. బాయ్ బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.